పరిశుద్ధుడైనటువంటి పౌలు గలతీ పత్రిక ద్వారా అటు గలతీలకు ఇటు మనతో మాట్లాడడం కనపడుతుంది. మొదటి భాగంలోనే మనము ఇనఫ్గా చాలా విషయాలను నేర్చుకున్నాం. నేను మరలా చెప్తున్నాను, మరొక మారు చెప్తున్నాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి. ఆ పాత్రలను అనుసరించిన వారిలో ఒకడు పౌలు గారు. పౌలు గారు ఇర్మియాని అనుసరించాడు. లాస్ట్ టైం అనేక సార్లు చెప్పాను కనుక మరలా చెప్పను. కానీ పౌలు గారు ఎవరిని అనుసరించారు? ఇర్మియాని. అలానే మనలో కూడా మన జీవితాల్లో మన ముందు మార్గదర్శిగా ఒక మంచి వ్యక్తిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నుకొని అలా నడవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలండి. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఒకసారి అందరూ అందామా ఈ మాట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ స్టేట్మెంట్ అంత ఆషామాషి స్టేట్మెంట్ కాదు. ఈ మాట ఎప్పుడు అనగలము అంటే, నిజమైన మారు మనసు పొంది నిజమైన బాప్తిస్మము తీసుకొని ప్రభువులో జీవించాలని ఒక తీర్మానం తీసుకున్న వారే అనగలరు. అది మనలో ఈ మాట ఎందుకు అంటున్నాను అనగా, సిన్స్ 4.5 years నుంచి నేను చెప్పిందే చెప్తున్నాను అని కొందరు బాధపడవచ్చు. బాప్తిస్మము అనే మాటను పక్కకు పెట్టి జీవిస్తున్నాం. చాలా వెతుకుతున్నాం. 66 పుస్తకాల్లో మన యవనస్తులు కావచ్చు, ఈనాడు సోషల్ మీడియా కావచ్చు, డిబేట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, రకరకాలైనవి వచ్చేసాయి. దానిలో పడి అసలైన ముఖ్యమైన విషయం ఏమిటనగా మారు మనస్సు, బాప్తిస్మం వదిలేశారు. ఎవరైనా అడిగితే, బ్రదర్ ర్యాప్చర్ ఎప్పుడు వస్తుంది? ఈజీ క్వశ్చన్. ర్యాప్చర్ అనే అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ర్యాప్చర్ మీన్స్ ఆకర్షించుకునుట. ఆకర్షించుకునుట అనే ర్యాప్చరు ఎప్పుడు వస్తుంది? అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించారు. అలానే మనలో చాలా వరకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? చెప్పాలి అందరూ. ఇది ఇంకా ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, దయచేసి ఆలోచించండి. అంత ముఖ్యమంటే ఎస్, 66 పుస్తకాల్లో తండ్రి తాపత్రయపడి మనకి మనస్సాక్షినిచ్చి దేవుని గుణ లక్షణములు కలిగినటువంటి మనలో మొట్టమొదటిగా పనిచేసేది మనస్సాక్షి. నంబర్ 1 నోట్ చేయండి. అది ఈ మనస్సాక్షి తీర్పరి అంటాను నేను. ఈ మనస్సాక్షి ఏంటి? తీర్పరి. నీవు జీవించే విధానాన్ని ఒకంత నీకు జ్ఞాపకం చేసేదే మనస్సాక్షి. చూడండి, ఒకడు ఎవరన్నా
ఎవరన్నా మర్డర్ చేస్తే ఆ తెల్లవారు నిద్రపోలేడు ఇక. అక్కడ పోలీసులు పట్టుకోలేదు, ఇంకా కోర్టుకి వెళ్ళలేదు, జైల్లో పడలేదు, కానీ నిద్రపోడు. ఎందుకనగా మనస్సాక్షి నిద్రపోనీయదు. అందుకే తండ్రి మొట్టమొదటగా మనకిచ్చింది ఏమిటి? మనస్సాక్షి. అయితే మనం ఏం చేశామంటే, మనం చాలా తెలివిగలవాళ్ళం కదా, మనస్సాక్షిని పక్కకు జరిపేశాం. పక్కకు జరుగు. రెండవది ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రములో కట్టడలు, విధులు, శాసనములు. అయితే మనం ఎప్పుడూ తెలివిగలవాళ్ళమే కనుక వాటిని పట్టుకొని వాటిని అనుసరించి ఇతరులు, మళ్ళీ చెప్తున్నాను, ఇతరులు అలా చేస్తున్నారో లేదో అని చూడడమే తప్ప వారు మాత్రము పట్టించుకోరు. ఇతరులు చేస్తున్నారా లేదా. ఇప్పటికీ మీరు కొందరిని స్పీకర్స్ని కానీ దైవజనులు కానీ ఏమని అడుగుతాం? వాళ్ళు బోధిస్తారు కానీ వాళ్ళు అలా జీవిస్తున్నారో లేదో చెప్పడానికే నేను చెప్తాను నీతులు అనే వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. ఎందుకనగా we are always suspect others rather than thinking about thyself. కనుక రెండవది కూడా ఒక రకంగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది. మూడవది ఇక మానవ మాత్రులకు అసాధ్యమని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారే దిగి వచ్చాడు. అది పరిపూర్ణమైన కాలము లేక సమయముల్లో వచ్చి ఆయనే మొట్టమొదటిగా చెప్పింది ఏమిటి? మారు మనస్సు, బాప్తిస్మము. చెప్పండి, యేసయ్య చెప్పింది ఏమిటండి? బాప్తిస్మం. అవి రెండిటిని పక్కకు జరిపి నేను ఆలోచించడం మొదలుపెట్టాం. స్వస్థతలు చేశాడట, చనిపోయిన వారిని లేపాడట, ఇంకేవేవో ఆలోచించామే తప్ప యేసయ్యను కూడా కార్నర్ చేయడానికి ట్రై చేశారే తప్ప ఈ రెండు మాటలను పక్కకు పెట్టేశారు. మీరు 4 సువార్తలలో యేసయ్య గద్దించింది ఈ రెండిటిపైనే. అలనాడు ధర్మశాస్త్రము పట్టుకొని తిరుగుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులను గద్దించింది కూడా ఈ రెండిటిపైనే. ఇంకా అనాది కాలంలో ఉన్న మనస్సాక్షిని కూడా మీరు కలిగి ఉండి మనస్సాక్షికి కల్మషమును అంటించుకున్నారని చెప్పింది కూడా యేసయ్య. అందుకే ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకొని పరలోక నియమములను బోధించడం కొరకు అపోస్తులని పేర్లు పెట్టి, ఏ రియల్ అపోస్టల్ మీన్స్ మారు మనస్సు, బాప్తిస్మాన్ని ప్రకటిస్తారు. ఏ రియల్ క్లెర్జీ పర్సన్ ఆర్ ఇవాంజలిస్ట్ ఆర్ పాస్టర్ ఆర్ ఏ టీచర్ మొట్టమొదటిగా ప్రకటించాల్సింది మారు మనస్సు, బాప్తిజం. అందుకే మీరు పౌలు పత్రికల్లో 14 పత్రికల్ని మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చేది రెండే మాటలు. ఒకటి మారు మనస్సు, 2 బాప్తిస్మం. ఏ పత్రికను చదవండి. ప్రయత్నం చేశాడు అపోస్తలుడిగా. అలనాడు ఆయనకి ఎదురుగా 3 సమస్యలు నిలబడ్డాయి. ఒకటేమిటంటే సున్నతి, రెండవది ధర్మశాస్త్రము, మూడవది విశ్రాంతి దినములు. మళ్ళీ చెప్తున్నాను, 1 సున్నతి, 2 ధర్మశాస్త్రము, 3 విశ్రాంతి దినం. ఈనాడు మనము కూడా కొంచెము పేర్లు మార్చి ఈ మూడిటిపైనే డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. సున్నతి అనే స్థానంలోకి బాప్తిస్మం వచ్చింది. ధర్మశాస్త్రము స్థానములోనికి దేవుని ఆత్మ నియమం వచ్చింది. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, కొంచెం డెప్త్లో చెప్తున్నాను. మూడవది
విశ్రాంతి దినము అని ఒక డాక్టర్ని పట్టుకొని ఇప్పటికీ కూడా మనకు అడ్డుగోడలుగా నిలిచాయి. చెప్పండి, ఇప్పుడు ఒకటేమిటి? సున్నతి ప్లేస్లో ఏమొచ్చింది? ధర్మశాస్త్రం ప్లేస్లో దేవుని ఆత్మ నియమం వచ్చింది. విశ్రాంతి దినమును గురించి అంటే దినముల ఆచరణ గురించినటువంటి ఒక డాక్టర్సే వచ్చేసాయి. ఈ మూడిటిని ఏదో ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాదు. ఈ మూడు గలతీ పత్రిక క్రీస్తు శకం 51లో రాసినటువంటి పౌలు గారి కాలంలోనే ఎదిరించాడు. ఇప్పుడు ఈ మూడింటిని చెప్పడానికి ఈ 1 hour టైంను వాడుకుంటాను. గలతీ పత్రికలో ఉన్న సారము ఈ మూడే. జాగ్రత్తగా వినండి, అనేకులకు చెప్పండి. ఎందుకనగా సున్నతి అనే ఆచారమును అబ్రహామునకు ఇచ్చాడు తండ్రి. జాగ్రత్తగా వినండి, సున్నతి అనే ఆచారాన్ని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి. ఎందుకనగా అలనాడు అబ్రహాము దేవుని విశ్వసించి పెదనరామ నుండి పాలు తేనెలు ప్రవహించు స్థలానికి తను, తన వైఫ్, అన్న కుమారుడు మారు ఆలోచించుకోకుండా వచ్చేశారు. అది విశ్వాసం. ఆర్గ్యుమెంట్ ఏం పెట్టుకోవాలా. అందుకే గలతీ 3:6లో అబ్రహాము దేవుని నమ్మాడు, అంతే. జస్ట్ ఏం చేశాడట? నమ్మాడు, అంతే. ఈ మాటను దాదాపు 14 పత్రికల్లో కూడా పౌలు గారు వాడుతూనే ఉంటాడు. రోమా 4:3లో కూడా, రోమా 4:3లో కూడా వాడాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. అయితే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనము దేవుణ్ణి నమ్మట్లేదు. ఎందుకు నమ్మటం లేదంటే దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాం అది నమ్మి వచ్చేసాడు. మరి ఇప్పుడు మనము దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మినట్లయితే ఈ పాటికి మన సంఘమంతా లేచి నిలబడి మేము బాప్తిస్మం పొందామని చెప్పేవాడు. మనలో ఇంకా బాప్తిస్మం పొందనోళ్ళు ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? నమ్మలేదు. ఈ మాటలేమి నమ్మటం లేదు. నమ్మకపోగా దానికి ఒక మాసికేస్తుంటాం. రఫ్ తీయడం అంటారేమో మన భాషలో. మనకున్న తెలివితేటలతో నేను చిన్నప్పుడు తీసుకున్నానని ఒకళ్ళు, అదంత అవసరం అంటారా బ్రదర్? మారు మనసు అంటే ఏముంది బ్రదర్? మంచి నిర్ణయం తీసుకోవడమేగా, నేను తీసేసుకుంటాను డిసెంబర్ 31న. ఇది మారు మనసు అనబడదు. సెన్సిటివ్నెస్ ఆఫ్ ది వర్డ్ ని మనం పక్కకు జరుపుకుంటున్నాం. అందుకే బైబిల్ చదివే విధానాన్ని నేర్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కొత్తగూడెం ప్రాంతాల్లో. హౌ టు రీడ్ ది బైబిల్. పౌలు గారు నమ్మాడు, విశ్వసించారు. ఒకే ఒక మాట అంటున్నాడు, నేనుగా జీవించటం లేదు. జాగ్రత్తగా వినండి మాట. నేనుగా జీవించటం లేదు, నేను క్రీస్తులో జీవించుచున్నాను. అది బ్యాప్టిజం అంటే, అది తీర్మానం అంటే. అప్పుడు 100% తండ్రికి మన శరీరాన్ని మనస వాచా కర్మణ అప్పచెప్పడం అవుతుంది. ఇక నేను కాదు జీవించుచున్నది, అది. అందుకే అంత గట్స్ తోటి ఎన్నోసార్లు చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను, అంతకుముందు చెప్పాను, మీరు నన్ను పోలి ఈ నిర్ణయం అయినా తీసుకోండి. అట్లీస్ట్ నన్ను పోలి ఒక్కరిని దృష్టిలో పెట్టుకోండి. నన్ను పోలి మీరు జీవించండి, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను. మనలో ఇంకా మారు మనసు పొందాం కానీ ఒక్కడు నీతిమంతుడు కాదు బ్రదర్ అని తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఎలా నీతిమంతుడు కావు నువ్వు? లాస్ట్ డే కల్లా నువ్వు నీతిమంతుడుగా పరిపూర్ణంగా చేస్తాడు. ఇది మర్చిపోతున్నారు. హల్లెలూయా. మామూలుగా ఉండవు, నువ్వు ఎటువంటి వాడవన్నా కావచ్చు.
వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, ఎంతటి నీచుడువైనా కావచ్చు. బట్ వన్ డే అసలు నువ్వు ఎలా తయారై ఉంటావంటే నిన్ను గురించి మాట్లాడడానికి భయపడతారు. అది పరిపూర్ణత అంటే. కనుక మస్ట్ ఇస్ టు వన్ ఇస్ రెన్యూ యువర్ మైండ్ అండ్ టేక్ బ్యాప్టిజం. ఇక సున్నతి అనే మాట కేవలము ఒక జనాంగమునకు తండ్రి ఇచ్చిన గుర్తు. జనాంగమునకు తండ్రి ఇచ్చిన గుర్తు. విశ్వాసులందరూ కూడా అబ్రహాము యొక్క సంతానమని పిలువబడడానికి, అబ్రహాం సంతానమని తెలియబడ్డానికి ఏం చేశారంటే ఒక గుర్తుని తండ్రి ఇచ్చాడు. ఆదికాండము 17:5-10 ఏమిటా గుర్తు అంటే సున్నతి గుర్తు. ఏంటంటే గుర్తు? ఇంగ్లీష్లో సర్కమసైజ్ అంటారు. మగవారికి ఇది ఒక ప్రక్రియ ద్వారా సున్నతి చేస్తారు. ఈ సున్నతి పొందిన వారందరూ కూడా అబ్రహాం సంతానము, లేక అబ్రహాం సంతానాన్ని హెబ్రీయులోని పిలవబడ్డారు. ఆ తర్వాత ఇజ్రాయేలీలని పిలవబడ్డారు. వీళ్ళందరూ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము సంతానం. సున్నతి అనేది శరీర సంబంధమైనది. సున్నతి అనేది ఎందుకంటే ఒక శరీరంలో ఒక అవయవానికి చేసే సున్నతిని గుర్తుగానే మిగిలిపోయింది తప్ప అది ఆత్మీయ సంబంధమైనది కాదు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నోట్ చేసుకోవాల్సింది సున్నతి శరీర సంబంధమైనది. మరి ఆత్మీయ సంబంధమైనది ఏమిటి అనగా = బ్యాప్టిజము, బాప్తిస్మము. బాప్తిస్మము అనేది కళ్ళకు కనపడదు, కళ్ళకి కనపడదు. ఇది శరీరానికి సంబంధించింది కాదు. ఇది ఒక ఆత్మీయ సంబంధమైన నియమము. జాగ్రత్తగా వినండి, ఆత్మీయ సంబంధమైన నియమం. ఇప్పుడు మన మధ్యలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ మెమరీని ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లయితే మనం తీసుకున్న బాప్తిస్మము శరీర సంబంధమైనది కాదు, అది ఆత్మీయ సంబంధమైన నియమము. అందుకే బాప్తిస్మము తీసుకున్నారా అని యేసయ్య అడిగాడు. అలనాడు యేసయ్య మినిస్ట్రీలో మీరెందుకు బాప్తిస్మం తీసుకోలేదు అని అడిగాడు. ఇంకా వేరే మాట అడగల. మత్తయి సువార్త 11:1-10 ఉంటుంది. తర్వాత చదవండి. మీరెందుకు బాప్తిస్మం తీసుకోలేదు? యోహానుని చూశారు, యోహాను అనౌన్స్మెంట్స్ విన్నారు, యోహాను బాప్తిస్మం ఇస్తుంటే చాలా మంది తీసుకుంటున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, ఒడ్డు బయటకు వస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. కానీ మీరు ఎందుకు తీసుకోలేదు? అదొక వేడుక అనుకున్నారా? లేకపోతే అరణ్యములో ఏదో ముళ్ళును చూడడానికో వింతను చూడడానికి వెళ్ళినట్టుగా వెళుతున్నారా అని అన్నాడు. యేసయ్య పలికిన మాట. యేసయ్య ఎవరు? దేవుని యొక్క ప్రతిరూపం అని మనమే చెప్పుకుంటున్నాం. దేవుడే దిగి వచ్చిన వేళ ఆయనే పలికిన మాటలు. సమాధానం చెప్పలేకపోయారు. కనుక సున్నతి శరీరానికి సంబంధించింది, ఆత్మ బాప్తిస్మము ఆత్మకు సంబంధించినది. అందుకే గలతీ పత్రిక 5:2 చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఎటువంటి స్టేట్మెంట్ చూడండి. మేము సున్నతి పొందాం బ్రదర్, ఖచ్చితంగా మాకు యేసుక్రీస్తు ప్రభు వారు
ఏదైనా ఇస్తాడేమో, ఆయన ఏమి ఇవ్వడం అని చెప్తున్నాడు. సున్నతి అనేది శరీర సంబంధమైనది, బ్యాప్టిజం అనేది ఆత్మ సంబంధమైనది. కనుక సున్నతితో మీరు ఏది పొందుకోలేరు. ఇప్పుడు రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇది కొంచెము గ్రాంధికంగా ఉన్న 1-2 సార్లు చదవండి. మేము యూదులము, మేము అబ్రహాం సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానం అంటూ తిరగడం కాదు. సున్నతి అనేది శరీర సంబంధమైనది అన్నాడు. కానీ బాప్తిస్మము ఆత్మ సంబంధమైనది. ఇర్మియాలో కూడా 9వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అక్కడ ఇర్మియా సేమ్ వర్డ్స్ ని అప్పుడే పలికాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక, రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ముందురు. ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు, మీకు అందరికి అర్థమైపోతుంది. సున్నతి పొందితే ఆత్మ నియమము మీకు రాదు. బాప్తిస్మము పొందితే ఆత్మ నియమాన్ని మీరు పొందుకుంటారు. ఎంతవరకు అర్థమైందండి? ఇప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ వేయాల్సింది ఏంటంటే, బాప్తిస్మము పొందితే ఆత్మ నియమం ఏమొస్తుందంటే పరిశుద్ధాత్ముడినే మనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ గిఫ్ట్ని పోగొట్టుకుంటున్నాం? పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ని పోగొట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ని పోగొట్టుకోవడానికి కారణం ఏమిటనగా, బాప్తిస్మముని పక్కకు పెట్టి పోగొట్టుకుంటున్నాం. అసలు దేవుడు నీతో ఉంటాను అని చేసిన వాగ్దానాన్నే మర్చిపోతున్నాం. లాస్ట్ వీక్ చెప్పాను, ఎన్నిసార్లు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకోండి. సున్నతి శరీర సంబంధమైనది, బాప్తిస్మము ఆత్మ సంబంధమైనది. కనుక అలనాడు వారితో యూదులతో మాట్లాడిన మాటలు అలా పక్కకు ఉంచితే, ఈనాడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, బాప్తిస్మము అనేది ఆత్మ సంబంధమైనదని మనందరికీ తెలుసు. కానీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దాని గురించి ఆలోచించండి. ఆలోచించండి ప్లీజ్. ఎప్పుడో తీసుకున్నాము, నేను ఎప్పుడో 13 ఏళ్ళు అప్పుడు తీసుకున్నా, 17 ఏళ్ళు అప్పుడు తీసుకున్నా, ఏమో తీసుకున్నది బాప్తిస్మం ఎందుకైందండి? వితౌట్ సబ్మిషన్. మారు మనసు కోడికలు ఇక్కడ పెట్టినప్పుడు ఎన్నో 3 days మేము మారు మనసు గురించి చెప్పినవి వినుంటారు కొందరు, వినలేదు కొందరు, రాలేదు కొందరు. ఇక్కడనే పెట్టాం. కనుక గలతీ పత్రిక 5:2లోనేమో మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తునందు ఏ ప్రయోజనము లేదని తెలుసుకోమన్నాడు. 6లో ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవుట ఎందేమీయూ లేదు గాని. చాలు, తేల్చేశాడు. సున్నతి అనే దాన్ని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ మాటలు చెప్పండి చాలు. కావలసింది ఏమిటంటే కొత్త సృష్టిగా ఏర్పరచబడాలి. గలతీ 6:15 చూడండి.
క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు. తేల్చేశాడు. ఇది లాస్ట్ వర్డ్ ఇట్స్. అసలు గలతీ పత్రికలో సున్నితంగా మీరు ధ్యానిస్తే తెలిసేది ఏంటంటే, సున్నతి గురించి ఒక పక్కకి వెళ్ళిపోండి. ఇక కొత్త సృష్టి అంటే ఏమిటి చెప్పాలి. మారు మనసు పొందడమే కొత్త సృష్టి. దీని గురించి ఇక మీకు చెప్పవలసినంత అవసరం లేదు, మీరే నాకు చెప్పగలరు. అంతే తప్ప సున్నతి అని అలనాడు వారు, ఈనాడు మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇదండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఈ మాట గలతీలో మళ్ళీ రాశాడు పౌలు గారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము పాప విషయమై మరణించి క్రీస్తునందు జీవించుచున్నామని అర్థం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మ పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది ఇది అర్థమైతే మీకు ఏంటంటే, ఎప్పుడైతే నీవు నీ ఆత్మను శరీరమును యేసయ్యకి అప్పచెప్పావో అప్పుడు నీలోనికి ఆ మహిమ రాబోతున్నది అన్నాడు. ఆ మహిమను మనం పోగొట్టుకుంటున్నాం. వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. అది నియమం అండి. ఇప్పుడు నేను అదే 4.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నది ఏంటంటే, నియమాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆదివారం నాడు మన బల్ల ఆరాధన తీసుకుంటున్నాం, దాని మీద పెద్ద పెద్ద డిబేట్స్ ఉన్నాయి. ఏముందండి, అదంతా మెటఫార్మికల్లీ, ఫిగరేటివ్లీ, అలంకారప్రాయంగా ఆ రొట్టె ఒక రొట్టె, ద్రాక్షారసము గుర్తు. ఏంటి గుర్తు? రొట్టె ఒక రొట్టె ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నాము? దానికంతా చేతులు దురుసుకొని చేతులు కడుక్కొని వచ్చి నిలబడాల్సినంత అవసరం ఏంటి? అది ఫిగరేటివ్ లేక మెటఫార్మికల్లీ, అలగోరకల్లీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు పడ్డం దానికి? దానిలో ఏమీ లేకపోతే ఎందుకండి అంత కష్టపడ్డాం? దేర్ ఇస్ సంథింగ్ దేర్ ఇన్ దట్ పవర్. అదేదో ఇంత కష్టపడి బల్లా రొట్టె అనే దాన్ని ఎంత అభాస్యంగా మాట్లాడుకుంటున్నారో దైవజనులే, తెలిసి తెలియక మిడి జ్ఞానముతో. నథింగ్ ఈజ్ దేర్ బ్రదర్ అని ఒకడు, ఏది లేదు. ఇక్కడ నేను అనేక మార్లు దాని గురించి చెప్పాను. నేను ఎట్ ద టైమ్ ఆఫ్ హోలీ సాక్రమెంట్ టైంలో, నీవు ఎప్పుడైతే క్రీస్తు నందు బాప్తిస్మము తీసుకుంటావో నీవు మహిమపరచబడతావు. హల్లెలూయా. ఈ మాట ఒకటి రిజిస్టర్ చేసుకోండి చాలు. బాప్తిస్మము తీసుకున్న మరుక్షణమే నీవు మహిమపరచబడతావు. దేవునిలో దేవుడు నీకు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నావు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అని మొదలవుతుంది లేఖనం. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును
నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎప్పుడైనా దీన్ని సీరియస్ గా చదివామండి? సీరియస్ గా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మొట్టమొదటి నేను చెప్పా. మన మనస్సాక్షిని మనం ఏం చేసామంటే పక్కకు జరిపేశాం, అడుగుకు పారేశాం, కల్మషాన్ని అంటించేశాం, మసి బారింప చేశాం. ప్రోక్షించబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదక స్నానముతో. ఈ బ్యాప్టిజం అంటే ఏంటనుకుంటున్నారు? నిర్మలమైన ఉదకముతో స్నానము. ఇది బాప్తిస్మం అంటే. అప్పుడు విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత నీకు వస్తుంది. యథార్థమైన హృదయముతో మనము అప్పుడు దేవుని సన్నిధానానికి చేరతాం. ఇప్పుడు మనము ఈ నిశ్చయత లేకపోతే తండ్రి దగ్గరికి బోల్డ్గా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకని? మన దగ్గర నిజమైన మారు మనసు లేదు, బాప్టిజం లేదు. ఈ స్నానం అనేది ఏదో నీళ్ళల్లో వాళ్ళు ముంచేశారు, నేను లేచిపోయాను అని అనుకుంటున్నారే. ఎప్పుడైనా మారు మనసు కూడికలకు అటెండ్ అయితే మీకు చెప్తాం. మళ్ళీ సంఘానంతా కూర్చోబెట్టి చెప్పడానికైనా నాకు ఇష్టమే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా జాగ్రత్తగా చదవండి, ఏమనుందో. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఆగుదాం. తన కనికరము చొప్పుననే పునర్జనన సంబంధమైన స్నానము. బాప్టిజం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? అది ఇంగ్లీష్లో అబ్లూషన్ అనొచ్చు. పునర్జనన సంబంధమైన స్నానము. ఇది ఆత్మ నియమము. లేకపోతే 6 నెలలు ముందుగా ఒక బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక ప్లాన్డ్గా అనౌన్స్ చేయడము, ఆ తర్వాత దేవదేవుడే మానవ రూపిగా దిగి రావడము, ఆయన కూడా ప్లాన్డ్గా 3.5 years చెప్పడము, ఆ తర్వాత ఆయన ఒక 12 మంది అపోస్తుల్ని ఏర్పరచుకొని ప్లాన్డ్గా వారి ద్వారా చెప్పించడము, ఆ తర్వాత 12 మంది అపోస్తుల కొరకై ఏర్పాటు చేసిన శిష్యులు, అపోస్తులు అందరూ కలిసి ఈనాటికి మనము కూడా తండ్రి యొక్క ప్లాన్ లో భాగస్థులమై ఇవే విషయాలు చెప్పుతాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పునర్జనన సంబంధమైన స్నానము. నేను 1998 ఏప్రిల్ 20న పుట్టానండి. నేను పుట్టింది ఎప్పుడు? 1948 ఏప్రిల్ 20న పుట్టాను. కానీ పునర్జనన సంబంధమైన స్నానం చేసి మరలా జన్మించింది ఎప్పుడంటే 1998 ఏప్రిల్ 20న. అనగా 2 డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి, ప్రతి మనిషికి ఉంటుంది. ఈ మొట్టమొదటి డేట్ ఆఫ్ బర్త్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా రెండవ చెప్పరు డేట్ ఆఫ్ బర్త్ కి ఇంపార్టెన్స్ ఉన్నదా? ఉన్నదని యేసయ్య చెప్పాడు లూకాసు వార్త 10:20 వచనంలో. మీ పేర్లు జీవ గ్రంథమందు లిఖించబడి ఉన్నవని సంతోషించుడి అన్నాడు. ఎప్పుడు జీవ గ్రంథంలోకి ఎక్కాయి? రెండవ స్నానము, పునర్జననమైన సంబంధమైన స్నానము ద్వారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నికోదేముతో అన్నాడు కదా, నీ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఉండుండొచ్చు మిస్టర్ నికోడమస్, కానీ రెండవ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం నీకు లేదు. అది నువ్వు పొందకపోతే నువ్వు పరలోక రాజ్యమునే చూడవనేసరికి ఆయన డౌట్ వచ్చింది. అయ్యా, నేను ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ని నేనెలా రెండవ డేట్ ఆఫ్ బర్త్ పొందుకోగలనంటే దానినే మారు మనస్సు, దానినే
ఆ తర్వాత పొందబోయే నీటి బాప్తిస్మము ఆత్మ బాప్తిస్మం అని చెప్పాడు. ఇంకా అర్థం కాలే చాలా మందికి. ఇప్పటికీ మనకి 1 పేతురు పత్రిక 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మము? పునర్జనన సంబంధమైన బాప్తిస్మే సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీరము స్నానం చేసి నీళ్ళలో మునిగి పైకి లేచి స్నానం చేసేసానని చెప్పుకోవడం కాదు. శరీర మాలిన్యములను తీసివేయట కాదు. అదేంటట? యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. అంటే నీళ్ళల్లో మునిగి నువ్వు లేచావంటే నీవు నిర్మలమైన మనస్సాక్షితో పరలోక సంబంధమైన నియమములలో కలిసిపోతున్నావు. ఈరోజు పాఠం అర్థమైన వాళ్ళు వాళ్ళ జీవిత విధానం మారిపోతుంది. నిజంగా నా ఆరోగ్య స్థితికి ఈరోజు వచ్చే స్థితి కాదు. అసలు ఏమీ బాగాలేదు, అయినా వచ్చాను. వితౌట్ బ్యాప్టిజం నథింగ్ కుడ్ బి అచీవ్డ్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ టెలింగ్ యూ, బాప్తిస్మము లేక మారు మనసు లేని బ్రతుకు ఎందుకోయి అని ఒక పాట ఉంది కదా, ఇహమునా. కనుక మారు మనసు కావాలి, మారు మనసు కావాలి. ఎంతకాలం బ్రతికితే ఏముందండి, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ఏముంది? నూతన మనసు పొందుకోకపోతే ఎందుకు? నూతన మనసు పొందుకోవడం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? మీరేమో చేసి కాదు, నూతన మనస్సును పుట్టించే ఒక హెల్పర్ వస్తున్నాడు లోపలికి. చెప్పండి, కొట్టి మహిమపరచండి. నీలో ఎప్పుడు పుట్టి చావదు, మనలో ఎప్పుడు మంచి మనసు పుట్టి చావదు, అందులో డౌటే లేదు. నూతన మనసును పుట్టించే హెల్పర్ వస్తున్నాడు, ఆదరణకర్త వస్తున్నాడు, ఆత్మతండ్రి వస్తున్నాడు. నీ పాత నియమమును మార్చేయబోతున్నాడు, మారుస్తున్నాడు. మారవడానికి మనము కూడా ఆయనకి సహకరించాలి. ఇక దీని గురించి ఎన్ని రిఫరెన్స్లు చెప్పినా వితౌట్ బ్యాప్టిజం పరలోకం గురించి ఆలోచించడం మానేయండి. ఫస్ట్ డోంట్ డ్రీమ్ అబౌట్ హెవెన్లీ కింగ్డమ్. ఏదో ఇలానే బ్రతికి చనిపోతాం అంతే, ఇలానే బ్రతికి చనిపోతాం అంతే. పరలోకమునకు వెళ్ళాలంటే, పరలోకములోనికి ఖచ్చితంగా మనం వెళ్ళాలంటే, పరలోకం అనేది ఒకటి ఉన్నదని తెలుసుకోవాలంటే బాప్తిస్మము పొందుకోవాలి, మారు మనస్సు తీసుకోవాలి. ప్రకటన గ్రంథం 7:14 అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చాలండి, తర్వాత చదవండి. అది వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ వస్త్రములను మలినపరచబడినటువంటి మన పాత నియమంతో కూడినటువంటి జీవితాన్ని ప్రభు యొక్క రక్తములో ఉతుక్కున్నారు. ఇది బాప్తిస్మము. అందుకు వాళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. ఒక గుంపునే చూపిస్తున్నాడు. మనందరం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, వెళతాము. ఎప్పుడు? బాప్టిజం పొందినప్పుడు.
ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 14 వచనాన్ని కూడా చదవండి. జీవవృక్షం జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. చూడండి, అనగా అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పాలి అందరూ? బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిజం. ఉతుకోవడం అంటే అదే. మన వస్త్రములు, మన శరీరముపై ఉన్నటువంటి ఈ మలిన పడిన వస్త్రములను తీసివేసి దేవుడు అనుగ్రహించు రక్షణ వస్త్రములు ధరించడమే బాప్తిజం అంటే. ఇప్పుడు బాప్తిజం పొందిన వారికి మనకి తెలియకుండానే తెల్లని వస్త్రాలు తండ్రి ఏర్పరిచి మన నొసటన ముద్ర వేసి చాలా పనులు జరిగిపోయాయి. పరలోకంలో మన పేరు రాసి, పరలోకంలో మనకు ఒక ప్లాట్ అరేంజ్ చేసి, మన పేట రిజిస్ట్రేషన్ చేసి, మనకు ఒక కావలిగా కొందరు దూతలను ఏర్పాటు చేసి, పరిశుద్ధాత్మను నీకు సంచకరువుగా ఉంచి, నిన్ను సత్య మార్గములో నడిపించి, పరిపూర్ణతలోనికి ఎదిగించి, పరలోక రాజ్యములకు తీసుకొని వెళ్ళేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ నాది అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఖచ్చితంగా రక్షణ వస్త్రములను పొందుకోవాలి. లవోదికేయ సంఘంతో అంటాడు ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 18 వచనములో, అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఏమంటాడంటే అక్కడ, నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు కరెక్ట్ చదువుతున్నాడండి పాస్టర్ గారు. ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అది బుద్ధి చెప్తున్నాడు. అట్లీస్ట్ ఇఫ్ యు ప్రే అంటూ మీ, ఇఫ్ యు టేక్ ఏ బ్యూటిఫుల్ డెసిషన్, నేను నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాను, అనగా రక్షణ వస్త్రాలు ఇస్తాను, నాతో సంచరిస్తారు, మీతో నేనుంటాను, నా కుడి పార్శ్వమున మీరు కూర్చొని ఉంటారు, మీరు నా కుమారులు కుమార్తెలు. ఎటువంటి వాగ్దానాలు చూడండి. యు ఆర్ మై జనరేషన్స్. గళతి పత్రికలోనే అంటాడు 3 అధ్యాయం 26 వచనంలో, మీరు నా కుమారులు నా కుమార్తెలు, నా ఇంటి వారసులు. ఎఫ్సీ రాసిన పత్రిక 2 అధ్యాయము 19 వచనంలో కూడా అంటాడు, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని ఇంటి వారమై ఉన్నాము, పరలోక పట్టణపు వారసులమై ఉన్నాము. హల్లెలూయా. అసలు ఇవి కరెక్ట్ గా నాటుకుంటే మారు మనసు పొందుతారండి. ఇవి కరెక్ట్ గా నాటబడితే ఇప్పుడు ఏమైపోయిందంటే, వద్దులే, రెండు గుంపులు వచ్చే, ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్. చెప్పండి, ఇంగ్లీష్లో రాసుకుంటారా? ఎసెన్షియల్స్, ఎసెన్షియల్ అంటే ESS ENTIALS, ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్. అనగా తెలుగులో బాగా మనకు అవసరం అయిన తెలుగు భాషలో అయితే అవసరమైనవి, అవసరం లేనివి అంటే మన భాషలో చెప్పాను. ఎసెన్షియల్స్ అంటే ఏంటి? లేక ముఖ్యమైనవి, ఇంకొక పర్యాయ పదం, ముఖ్యము కానివి, అవసరమైనవి, అవసరము కానివి అని రెండు గుంపులు చేశారు. ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్. ఇక మనోళ్ళు వీటన్నిటినీ తీసుకెళ్లి నాన్ ఎసెన్షియల్స్ లోనే పెట్టేశారు. ఏది? బాప్తిస్మాన్ని, మారు మనస్సును,
పరలోక పట్టణాన్ని, 1000 ఏళ్ల పరిపాలనని, ర్యాప్చర్స్ ని, వీటన్నిటిని కూడా. ఎందుకనంటే అందరి యొక్క ప్రాపకం పొందాలి అంటే గట్టిగా నాలాగా చెప్తే వారి కోపం వస్తుంది. అన్ని సంఘాలు కలిసికట్టుగా అతని స్పీకర్గా పిలవాలి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పుకుంటూ పోతే అయిపోద్ది కదా. ఖరాఖండిగా చెప్పి అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారే అన్నాడు, మీ చెవులలోనికి సత్యము దూరనియ్యరు అని. అసలు నన్ను అడిగితే నాన్ ఎసెన్షియల్స్ కిందకి తీసుకోవాల్సింది ఏమిటంటే, తెల్లని బట్టలు వేసుకొని ఎప్పుడు తిరగాల, అది నాన్ ఎసెన్షియల్ అంటారు. లేకపోతే బూట్లు వేసుకొని చర్చిలో కూర్చోవాలన్నా, బూట్లు లేకుండా చర్చిలో కూర్చోవాలన్నా, అది నాన్ ఎసెన్షియల్ కిందకు వస్తుంది. బాప్తిస్మం నాన్ ఎసెన్షియల్ అండి, మారు మనసు నాన్ ఎసెన్షియల్ అండి. ఇక మరి ఎసెన్షియల్స్ ఏంటండి? వాయిద్యాలు వాయించాలా అక్కరలేదా? పాటలు పాడాలా పాడనక్కరలేదా? పాటలలో మళ్ళీ స్త్రీలు పాడాలన్నా అక్కర్లేదా? అందుకే యేసయ్య అన్నాడు, మీరు, చివరికి యేసయ్య అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చెప్పమన్నాడండి? అంతటితోటి కాక ఇంకేమన్నాడు? చదువుతారు ఒకసారి 19:20, మత్తయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వుడి. అది బాప్తిస్మం ఇమ్మమన్నాడా? లాస్ట్ లోనండి, పునరుద్ధానుడు అవుతూ పలికిన మాటలండి. రిజిస్టర్ చేసుకోండి, ఎర్రింకుతో దాన్ని హైలైట్ చేయండి. బాప్తిస్మము అందరికీ ఇవ్వండి. బాప్తిస్మం లేకపోతే పరలోక రాజ్యం లేదు. బాప్తిస్మం లేకపోతే జీవ గ్రంథంలో మీ పేరు ఉండదు. అందుకే మార్కు సువార్త 16:16 కూడా, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసే పలికిన మాటలు ఇవన్నీ పునరుద్ధానుడైన తర్వాత. నమ్మి బాప్తిస్మం పొందండి. 4.5 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ పేర్లు ఇవ్వండి, ఒక్క పేరు కూడా రావట్లేదు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38-41 ఏమని ఉంటుందో తెలుసా? పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఇవన్నీ గాలి కుదిలే చెప్పుకుంటున్నామా? ఇట్స్ మస్ట్. ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందండి. పరిశుద్ధాత్మ ఫ్రీగా మీకు రాబోతున్నాడు. నలభై 41వ వచనం చదువుతారా? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలండి. వాళ్ళు ఎంత ధన్యులు, ఎంత మంచోళ్ళు. నమ్మారు. ఆ రోజుల్లోనే 3,000 మంది విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు. ఆ తర్వాత 41వ వచనంలో అనుకుంటా, వారు ఇంటింట రొట్టె విరుచుచు ప్రార్థన చేయొచ్చు ఏం చేస్తున్నారు? రొట్టెను విరిచి. ఇప్పుడు మన దగ్గర పరిశుద్ధ బలం ఉందంటే
మారు మనసు ఉండదు, బాప్తీసం ఉండదు, గబగబా వచ్చి ఆడితో పాటు ఉంటారు. కానీ అక్కడనే స్పష్టంగా చెప్పాడు, హూ ఇస్ ఎంటైటిల్డ్, మారు మనసు పొందాలి, లేకపోతే అసలు అక్కడ రావద్దు. అది రివర్స్ అయిద్ది. రివర్స్ అయిద్దని ఇదే పౌలు గారు మళ్ళీ కొరింథీ పత్రికలో చెప్పాడు కదా. 1 కొరింథీ 11వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో. కనుక మారు మనసు అనేది పొందాలి, మారు మనసు అనేది నమ్మాలి, మారు మనసుని విశ్వసించాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఫిలిప్పు అనే ఒక సువార్తికుడు ప్రకటిస్తే, ఇంతకుముందు పేతురు ప్రకటిస్తే 3000 మంది మారారు. ఇప్పుడు సువార్తికుడైన ఫిలిప్పు, చదవండి 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. చూశారా? అండర్లైన్ చేయండి. ఆయన్ని నమ్మారు, సువార్తను నమ్మారు. ఇప్పుడు మనం ఆయన్ని నమ్మం, సువార్తని నమ్మం. ఇలా ఎందుకు అంటున్నానంటే, నమ్మకం అనేది మనకి లేదు, మనలో అపనమ్మకం నాటేశాడు. నమ్మి బాప్తిస్మం పొందేశారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనంలో కూడా కొరింథీలో ఉండి పౌలు గారు సువార్త ప్రకటించుండగా 8వ వచనంలో ఏముంది? ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. అందరు పొందుతున్నారండి. వీళ్ళందరూ అన్యులు, అన్య జనాంగము. మనము 3rd and 4th generation Christians. We know pretty well everything, how to take baptism and what is metanoia and what is renewal of our minds and everything we know. But తెలీదు. మారు మనసు పొందారు, అందరూ పొందారు. కనుక ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏమిటండి? బాప్తిస్మము, మారు మనస్సు అనేది మన జీవితాల్లో ప్రముఖమైన స్థానము, ప్రముఖమైన స్టెప్. ఇక అది లేకపోతే ఏమీ లేదని చెప్పవచ్చు. కనుక పౌలు గారు ఇన్ని మాటలు చెప్పారు కనుక సున్నతిని పక్కకు జరిపి బాప్తిస్మము పొందుట కొరకు అందరూ సిద్ధపడి చాలా మంది, చాలా సంఘాలు కట్టగలిగాడు ఆయన. వాళ్ళు నమ్మారు, అలనాడు వాళ్ళు నమ్మారు. మరి ఈనాడు మనం నమ్మలేకపోవడానికి గల కారణం ఏమిటో నాకు తెలియదు. కానీ ఈ చెప్పడములో కొరవడిందో, ఆ సబ్జెక్ట్ ని డీల్ చేయట్లేదో, హ్యాండిల్ చేయట్లేదో నాకు తెలియదు. కానీ మారు మనసు లేని బ్రతుకు ఒక బ్రతుకు కాదు. ఇక ధర్మశాస్త్రం గురించి చెప్తాను. రెండోది సింపుల్ గా, ధర్మశాస్త్రము అనేది మన జీవిత విధానానికి కావలసినటువంటి కుటుంబ వ్యవస్థలో మానవులందరూ కుటుంబ వ్యవస్థలో ఎలా జీవించాలో తెలియజేసేయడానికి ఇచ్చింది ఈ ధర్మశాస్త్రము. దీని వలన మనకు జీవిత విధానము, మ్యారిటల్ లైఫ్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, పిల్లలతో సత్సంబంధాలు, వివాహములు, కట్టడలు, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇది ఒక రకంగా మనకు, మన కుటుంబాలకు గైడ్ లాంటిది. తల్లిదండ్రులను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, తప్పులు చేయకూడదు. ఇవన్నిటినీ కూడా చెప్పింది ధర్మశాస్త్రం. అయితే మనలో కూడా ఇప్పుడు మన సోకాల్డ్ క్రిస్టియన్స్ లో వీటినే మనము దృష్టి ఉంచి ఇప్పటికీ మనము ఆలోచించేది అవే.
ఎంతసేపు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా జీవిస్తున్నారా లేక శిక్షలు విధించాలనా అనే ఒక సూత్రం పట్టుకొని జీవిస్తున్నారు ఆనాటి నుండి నేటి వరకు కూడా. కానీ ధర్మశాస్త్రమునకు వేరుగా ఒక నీతి బయలుదేరుతున్నది. ఆ నీతి ఏమిటనగా మారు మనస్సు. అవన్నీ నువ్వు చెయ్యాలంటే ఏం చేయనక్కర్లేదు, మారు మనసు పొందమన్నాడు. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో వెరీ క్లియర్గా ఉంటుంది. ఏమని? 14 నుంచి 24 వరకు కూడా చదివితే మీరు తర్వాత చదవండి. నీతిని చేయు అవయవములు మనలో లేకపోలేదేమో, లేక నీతి చేసే ఒక వైరుధ్యమైనటువంటి నియమము మనలో ఉన్నదేమో, వాటిని తీసివేసే శక్తి దేవుని యొక్క ఆత్మ నియమములో ఉన్నది అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి మాటలని బాగా చదవండి. అది మనలో కూడా చాలా మంది అంటుంటారు, మనలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నాకు కూడా చాలా చెడు తలంపులు వచ్చేస్తున్నాయి, నేను మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాను, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఎస్, అవి రావడం అనేది మానవునికి ఉన్న సహజమైన లక్షణము. కానీ వాటిని చెయ్యకుండా ఆపే ఇంకొక సహజమైన నియమముతో కూడిన ఆత్మీయ లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. చేయనీయుడు. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్పాను, ఇంకా చెప్పడానికి సమయం తీసుకోను. చేయనీయుడు. ఎగ్జాంపుల్ పౌలు గారి జీవిత చరిత్ర. కనుక ధర్మశాస్త్రము అనేది శుద్ధమైనది, ధర్మశాస్త్రం అనేది ఆత్మ సంబంధమైనదే. అందుకే అంటాడు, ఓ గలతీయులారా, అవివేకులైన గలతీయులారా, మీరు ధర్మశాస్త్రము పట్టుకొని తిరుగుట వలన మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారా? విశ్వాసముతో మీరు యేసునందు లక్ష్యముంచి పరిశుద్ధాత్మను పొందుకుంటారా అని అడిగాడు. అంటే మేము యేసయ్యను నమ్మితేనే మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. రైట్. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు మీరు అద్భుత కార్యాలు చేస్తారు, అద్భుతాలు మీలో జరుగుతాయని చెప్పాడు 5వ వచనంలో. కనుక ఇప్పుడు మనము నిజంగా నమ్మితే మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, నీతో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ స్థితిని బట్టి నీవు మాత్రం పాపంలోనికి వెళ్ళవు కరెక్ట్ కాదు, వెళ్ళనీయడు. అంతే, వెళ్ళనీయడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, ఇక విశ్రాంతి దినములను గూర్చి నేను ఇప్పుడు ఒక పెద్ద సంస్థే, ఒక డాక్టరీనే ఉంది, 7th డే అడ్వాంటిస్టులని. వాళ్ళు విశ్రాంతి దినమును గురించి అనేక విషయాలు చెప్తూ ఉంటారు. ఒకటి మాత్రం నేను మీకు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, దానికి విరువుగా ఒకే ఒక్క లేఖనం చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. అది ఇవన్నీ కూడా క్రీస్తు 17వ వచనం అంటాడు, ఇవి రాబోవు వాటి ఛాయలే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కనుక యూ నీడ్ నాట్ ఫైట్ విత్ అదర్స్. దేని విషయంలోనట? ఇది తినొచ్చా, తినకూడదా, అమావాస్య పౌర్ణములను మనం పాటించాలనా? ఇప్పటికీ మనలో ఉన్నారు, అమావాస్య అప్పుడు పెళ్లిళ్ళు పెట్టుకోరు, అమావాస్య అప్పుడు పెళ్లి కూతురు చేయరు, అమావాస్య అప్పుడు ఒకవేళ వాడు పుట్టుంటే మరి ఎందుకున్నాడో
ఆ, ఆ. ఒకవేళ అమావాస్య అప్పుడు మన కొడుకో కూతురు పుడితే ఏం చేస్తారు? కనుక ఇవన్నీ ఆ, సహజంగా జరిగేటివి. మధ్యరాత్రిలో ఒకడు పుడితే మిట్ట మధ్యాహ్నం ఒకడు పుడతాడు. దానికి ఏం చేద్దాం? వర్జాలు చూసుకుంటే కూర్చుంటావా ఏంటి? మీరు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి. అసలు డోంట్ పార్టిసిపేట్ ఇన్ దోస్ డిబేట్స్. ఎందుకనగా నేనే విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాను. మార్కు సువార్త 2:27 మార్కు సువార్త 2:27 అంటాడు, నేనే విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాను. కనుక ఇక విశ్రాంతి దినము మనుషుల కొరకు కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు అన్నాడు. ఇంకొక స్టేట్మెంట్ అక్కడనే. దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది, మనము ప్రభువునందు అంటుగట్టబడి ఆయనలో, పౌలు గారు అన్నారే, ఇకను నేను జీవించువాడను నేను కాను, నేను క్రీస్తులో జీవించుచున్నాను అన్నట్టుగా మనం కూడా ఒక్క మాటే మాట్లాడాలి. ఇప్పుడు అదే గలతీయులు రాసిన పత్రిక 4:10 మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. చాలండి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఇవి మనం పక్కకు పెట్టామా? దినాలు లెక్కేసుకోవట్లేదా? నెలలు లెక్కేసుకోవటం లేదా? ఉత్సవ కాలములు అంటారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు కనుక వెళ్ళిపోతున్నాను. సంవత్సరాలు అంటారు. ఈ సంవత్సరం మంచిది, ఆ సంవత్సరం మంచిది కాదు, ఈ నెల మంచిది, ఆ నెల మంచిది కాదు, పగలు మంచిది, రాత్రి మంచిది కాదు, సంధ్యావేళ మంచిది కాదు, ఉదయకాలమున మంచిది కాదు అని మనం ఆచరిస్తున్నాము. ఇంత చెప్పి ఇంత నేను చేసినా మీరు ఇంకా ఇలా ఎందుకు ఆచరిస్తున్నారు? మిమ్మల్ని చూసి నేను భయపడుతున్నాను అన్నాడు. ఈనాడు మనం కూడా ఎంత, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోతారు. బ్లంట్గా చెప్పేస్తారు, ఎస్ మేము 21వ రోజే చేస్తామండి పురుడు, మీ ఇష్టమైతే రండి. బ్లంట్గా చాలా విషయాలను నేను డిస్కస్ చేయను. అసలు నువ్వు నిజంగా క్రీస్తుకు సమర్పించుకున్న బిడ్డవైతే బైబిల్ని ఫాలో అవ్వు. కొంత బైబిలు, కొంత పక్క. అసలు ఈ రోజు నేను వచ్చి ఉంటే అది చెప్పేవాడిని, ఆ మెసేజ్ చెప్పాలని అనుకున్నాను వచ్చి, కానీ నాకు సహకరించలే. ఎప్పుడైనా చెప్తాను, మళ్ళీ వచ్చే వారం ఏమో ప్రార్థన చేయండి. బాగా బైబిల్ చదవండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ధ్యానించండి, పైన కాదు. ఇదివరకు కూడా ఇక్కడనే చెప్పాను, సముద్రము పైన కనపడేది వేరు, తరంగములు వేరు, అలలు వేరు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనము పైనే చూస్తాం, అక్కడ వరకే. అసలు మనలో చాలా రెఫరెన్స్లు అశువుగా కూడా చెప్పేయగలం, కానీ దానిలో ఉన్న ఎముకలు దొరికితే సుఖం ఏంటండి? మూలిగా తీసుకోలేంగా. ప్లేటు నిండా ఒక 20 ఎముకలు పెడితే సుఖం ఏమిటి? వాళ్ళకి ఒక రోకలు అట్లా కాడు. అవి ఇస్తే తప్ప వాటి ముఖం చూస్తే కూర్చోవడమే. మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఒక కుక్కకి ఒక ఎముక దొరికిద్ది, పాపం దాంట్లో ఏమీ ఉండదు, దానికి తెలియదు. దాన్ని పట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగి 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 దాన్న నవ్వలేదు, అదా పగలదు, అందులో ఏమీ ఉండదన్న సంగతి దానికి తెలియదు.
చావు తన్నులు తింటది కానీ దాన్ని వదిలిపెట్టదు. మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో గూట్లో దాచుకుంటది. మనము కూడా లేకున్నా గడగడ 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 గడగడ. మిమ్మల్ని ప్రశ్న అన్నా అంటే తెలిసే గురిని ఒక 2 minutes అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఈ స్టోరీ తెలిసిన వాడు కొంచెం చేయలేకపోతే బాగుంటుందండి. ఒక మాట లేకుండా చెప్పండి ఏమన్నా అందులో. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తున్నాడు. అసలు నేను అంటాను ఆ టైటిలే తప్పు. వాడు తప్పిపోయిన కుమారుడా? చెప్పండి, అయ్యో ఇందులో చెప్పండి ఏముంది? తప్పిపోయిన కుమారుడా? ఏం చేశాడు? మనము ఆయనకి సానుభూతితో తప్పిపోయిన కుమారుడు అని పెడుతున్నాం కదా పేరు. మనం సానుభూతితో పెట్టుకుంటున్నాం. అయితే యేసయ్య పలికిన మాట ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారికి ఇది దొరికింది, అది పట్టుకొని ఎదుగుతున్నాడు. వాడు తప్పిపోయి దొరికిన అన్నమాట. అది అదే అదే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కాదాడు. యాక్చువల్ గా తండ్రి అంత చక్కగా పలుకుతున్నాడు. తప్పిపోయిన వాడు నా మీద పొట్టాడు, నా మీద రక్కాడు, గుద్దాడు, గుంజాడు, ఆశ పంచుతావా లేదా, నేనేమనుకుంటాను పోయిన వాడిని పాలిష్ గా పలుకుతున్నాడు. తండ్రి దగ్గర ఉన్న ప్రేమ అది నాకు అప్పుడే అర్థమైంది. కానీ వాడు తప్పిపోయినోడు కాదు. తండ్రికి తెలియకుండానే వెళ్ళిపోతే తప్పిపోయినట్లే. తండ్రికి తెలియకుండానే వాడు అని పొద్దునేసరికి పెద్దోడు ఉన్నాడు, చిన్నోడేడు అని చెప్పి వెతికితే కనపడకుండా పోయినాడా? కాదు, పక్కా పోట్లాడి నా ఆస్తిని నాకు పంచిచ్చాయి, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినోడు. సరే అది అలా ఉంచండి, తర్వాత చదవండి, అందుకే బాగా చదవండి. అలా ఉంచుదాం. తండ్రి ఇచ్చే టైటిల్ ఎప్పుడు మన గురించి మంచి ఇస్తాడండి. పాప ఎంత ఏడ్చినా ఏం చేసినా కానీ మళ్ళీ ముద్దు ఆడి తీసుకెళ్లి పడుకోబెడతామే ఆ బాపది మన తండ్రి. వాడేదో తప్పిపోయి వెళ్ళిపోయాడు కానీ అంటున్నాడే తప్ప అది పెద్దవంతులనే మాటలు ఇవన్నీ. సరే, తండ్రి దగ్గరికి వాడు తప్పిపోయిన వాడు అంటారో పోట్లాడిపోయిన వాడు అంటారో, అతను వచ్చాడా లేకపోతే తండ్రి వెళ్ళాడా? చెప్పరు. తండ్రి ఇంటికి అతనే వచ్చాడా లేక తండ్రి వెళ్ళాడా? వచ్చాడా? అందుకే సరిగ్గా చదవండి. ఆడింటికి రాలే, ఆడు మధ్య దూరంలోనే వచ్చి ఆగాడు. ఆగినప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. చప్పట్ల కొట్టరేమండి? ఇవి ఇలా చదవాలి. తండ్రి ప్రేమ ఏంటంటే వాడు ఇంకా కాసి బాగుతే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడేమోనని. మనకి 2-3 భయాలు ఉన్నాయి. ఆస్తి పంచుకున్నాను, పారిపోయాను, వెనక్కి వస్తే ఒప్పుకుంటాడు ఒప్పుకోడు, తనకు మాత్రం అనుకున్నాడు నా తండ్రి ఇంట అనేక మంది సేవకులు ఉన్నారు, వారితో పాటు నేను బ్రతకొచ్చు అనుకున్నాడు. కానీ ఏమో మరి మన సైడ్ నుంచి అయితే బాగానే ఉంది ఒపీనియన్. మరి అక్కడ తండ్రి సంగతి ఏంటి తెలియదు కదా. అందుకని తాత్సరంతో వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడండి? మెడ మీద ఎటువంటి సువార్త అండి? అది తండ్రి ప్రేమ. మనం ఎలా దెబ్బతిస్తుంది దాన్ని? ఏదో అలా ఏదో చేస్తాం. తండ్రి స్టేట్మెంట్స్ కూడా సపరేట్ గా ఉంటుంది. అసలు నువ్వు ఎవడురా నా ఇంటికి ఎందుకు? మనమైతే అంటావా కనీసం? పరిగెత్తుకుపోయి ముద్దు పెట్టుకుంటావా? ఏమో పట్టుకొని పోయావు కదరా, ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? వాడెక్కడ గుమ్మం ముందు నిలబడి ఇట్టి అంటుంటాడు. కానీ తండ్రే పరిగెత్తుకొని పోయి ముద్దు పెట్టుకొని వాడిని తీసుకొని వచ్చి వాడిని వస్త్రములు మార్చండి, రింగులు ధరింపజేయండి, చెప్పులు ధరింపజేయండి, షూస్, బాటా షూస్, హష్ పప్పి అన్ని పెట్టమంటున్నాడు. ఒక విందు క్రొవ్విన ఒక ఆక్సిజన్ కొయ్యండి, విందు చేయండి. కనుక అలా చదవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇలాంటి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు చెప్తాను, అడుగుతానులే, ఇలాంటి ప్రశ్నలు వేస్తాను. కనుక ఇక్కడ గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో నేను సమ్మరీ 5 నిమిషాలు బ్రీఫ్గా చెప్పి ముగించేస్తున్నాను. 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్పింది ఏమిటనగా,
మీరు ఈ సువార్తను నమ్మండి, వేరే సువార్తలను నమ్మకండి. నేను అదే మాట చెప్తున్నాను మీకు. బయట చాలా ఉన్నాయి సువార్తలు, చాలా సువార్తలు ఉన్నాయి, చాలా చర్చెస్ వచ్చేసాయి. కొన్ని అయితే అసలు యేసయ్య దేవుడే కాదని చర్చ్ ఆఫ్ జెహోవా చాలా ఉన్నాయి, పేరు చెప్పను, ఆన్లైన్లో పెడుతున్నాయి కనుక. వీటిని పట్టించుకోకండి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, యేసయ్య దేవుడు కాదు అని చెప్పే ఏ సంస్థ అయినా సరే నిర్వర్ధంగా కట్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య యొక్క ఔన్నత్యాన్ని చిన్న దేవుడను లేకపోతే ఇంకేదో దేవుడను, అసలు ఆయన దేవుడు కాదను ఎవరైనా అంటే నిర్వర్ధంగా నిరాక్షేపముగా మీరు కట్ చేసేయండి. ఆక్షేపించవలసిన వారి గురించి ఆలోచిస్తూ దేవంచాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు చంచల మనస్కులై వెళ్ళకండి. తర్వాత ఆయన కూడా నిష్కర్షగా అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకున్నా చూడను. అదొక మంచి అలవాటు, మనకు కూడా అలవాటు ఉండాలి. ఆ తర్వాత ఆయన తల్లి గర్భములో పడినదే నన్ను వేరు చేసి తండ్రి నన్ను వాడుకోవడానికే నేను పుట్టానన్న సంగతి ఆయనకే తెలిసింది విజ్డమ్ ద్వారా. దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఇప్పుడు టైం లేదు కనుక వదిలేస్తున్నాను. ఆ తర్వాత ఆయన 3 సంవత్సరాలు కష్టపడి చదివి దేవుని ఏర్పరచబడ్డాడు. ఆ తర్వాత ఆయన వచ్చి సువార్త పరిచర్య ఆరంభించి అంత్యొకయకు వచ్చినప్పుడు, సిరియాలో ఉన్న అంత్యొకయ, అక్కడికి వచ్చినప్పుడు పేతురునే పట్టుకున్నాడు. చూసారా, నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే పేతురుని ఎదిరించడం అంటే ఆ రోజులలో ఇంపాసిబుల్, భయపడేవాళ్ళు పేతురుని చూస్తే. కానీ బ్రదర్ పీటర్, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదన్నాడు. ఏం గట్స్ అండి. 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. మళ్ళీ పేతురు చేసిన తప్పేమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ గద్దించాడు. అదే ఆయనతో పాటు ఉన్న బర్నబా, పక్కన ఎవరున్నారు చెప్పండి, బర్నబా గుర్తించలేకపోయాడు. పౌలు గ్రహించాడు. తేడా ఏంటి చెప్పండి? ఏం తేడా అనగా, బర్నబాలో గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ లేదు, పౌలు గారిలో గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ ఉంది. అందుకే అన్నాడు, మిస్టర్ పీటర్, మనమందరం యూదులమే, నువ్వు యూదేతర మధ్యలోనికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి, చూడండి, యూదేతర మధ్యలోనికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి వారిని మార్పు చేయడానికి చేసిన ప్రయత్నము హ్యాట్స్ అప్ టు యూ. కానీ మన యూదులు యూదేతలతో కలిస్తే ఒప్పుకోరన్న సంగతి నీకు తెలిసి వాళ్ళకి ఏమని చెప్పావంటే, ఎవరైనా అడిగితే గబుక్కున్న బర్నబా కానీ పాలు కానీ ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు అడిగితే మేము కూడా యూదులమని చెప్పమన్నాడు. ఇప్పటికి మనలో మీరు దారిబడిపోతుంటే ఏమండి మీరు రెడ్డిసా కమ్మాసా అంటే ముసిముసి నవ్వుతారు కానీ కాదని చెప్పరు. రియల్లీ ఐమ్ టెల్లింగ్ యు. ఎందుకంటే రెడ్డిస్ కమ్మాస్ అంటే ఓసి కదా. ఏమంటే మీరు రెడ్డిస్ లాకున్నారు లేదు, ఐఎమ్ క్రిస్టియన్. ఎందుకంటే క్రిస్టియన్ అంటే ఎస్సీ కిందకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకేదో వెళ్ళిపోతుందని అది చేశాడు అక్కడ. పీటర్ ఓసి. అందుకే సమరయ స్త్రీ కూడా ఉంది కదా, మీరు ఓసీలు కదా యేసయ్య, మేము నాను ఓసీలం కదా, మీరు నన్ను నీళ్ళు అడుగుతున్నారు ఏంటని. దాన్ని పట్టుకున్నాడు పేతురు, పట్టుకొని మిస్టర్ పీటర్, యు ఆర్ నాట్ కరెక్ట్. నువ్వు చేసే పరిచర్య మంచిదే, కానీ ఇలా వాళ్ళని వీళ్ళని మేము బబ్బపరచడానికి ట్రై చేస్తున్నవే, అది దేవుని దృష్టిలో తప్పు అంటాడు. 14వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాల్లో అంటాడు. ఒక పక్క మనము సువార్తను కట్టుకుంటూ బిల్డింగ్స్ లాగా ముందుకెళ్తుంటే నువ్వు వచ్చి ఆ బ్రిక్స్ ని తీసేసి ఏర్పాటు ఎందుకు చేస్తున్నావు అంటాడు. కనుక ప్రియులారా, మనలో కూడా
నిష్కర్షగా ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. దేవుని దృష్టిలో అందరూ సమానులే. అని చెప్పమన్నాడు. 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయంలో మీకు చెప్పాను నేను, విశ్వాసముతో ఉండేవాళ్లే సున్నతి సంబంధులైన అబ్రహాము సంతానంగా పిలువబడతారు. ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది పెద్ద బాల శిక్షకుడుగా మనము మంచి మార్గంలో నడవడానికే, కానీ దానిలో ఒక నియమము మనల్ని పట్టి పీడిస్తున్నదన్న విషయాన్ని ఆయన అక్కడ 3వ అధ్యాయంలో వివరిస్తాడు. 4వ అధ్యాయంలో ధర్మశాస్త్ర సంబంధమైన ఏర్పాటును గురించి ఒక 4వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల మధ్యలో అదొక అద్భుతమైనటువంటి కంపారిజన్తో హాగరు, ఇష్మాయేలు, షారా, ఇస్సాకు అనగా దాసికి పుట్టినవాడు, స్వాతంత్రాలకు పుట్టినవాడు ఎలా ఉంటారో, ధర్మశాస్త్రము క్రీస్తునందు ఏర్పరచబడిన ఆత్మీయ నియమములు ఎలా ఉంటాయో వివరించడానికి ప్రయత్నం చేశాడు. అది ఎప్పుడైనా మనము సపరేట్ గా ధ్యానిద్దాం. ఇక 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ శరీర కార్యములు లిస్ట్ ఉంది. అవి 15 ఉంటాయి, లెక్కేయండి. అవన్నీ 15. ఈ 15ని మీరు అధిగమించాలంటే 5వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మను అనుసరించి నడుచుకొనండి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అనగా 5:16 ప్రకారంగా జీవిస్తే 19, 20, 21 వరకు ఉన్నాయి, మీరు అవలీలగా అధిగమిస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత 5:22లో ఆత్మ ఫలము, ఇది మారు మనసు నిజంగా పొందిన వారిలోకి, ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫలమును తండ్రి ఆత్మ తండ్రి మనకి ఇచ్చేస్తాడు ఫ్రీగా. ఫ్రీ గిఫ్ట్. ఇక 6లోనికి వచ్చేసరికి ముగింపు. ఎవరైనా సరే వట్టివాడై ఉండి ఆయనకి అన్నీ తెలుసు అనుకుంటుంటారు కొందరు. చూడండి, మాటలు చూస్తే అబ్బో బైబిల్ అటు ఇటు తిరిగేసిన వాళ్ళు కూడా అలా మాట్లాడరు. ఇంతకీ అతనికి మారు మనసు ఉంటుందో లేదో డౌట్. అట్టి వారు విషయమై జాగ్రత్తగా ఉండాలి. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. అది అసలు సబ్మిషన్ ఉండదండి. మీరు చాలా మందిని అబ్జర్వ్ చేస్తే మారు మనసు లేని, బాప్తిస్మం లేని బోధకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నికైన వారు కాదు. మీకు ఊరిని తెలిసిపోద్ది, పల్స్ పట్టేస్తారు మీరు. వాళ్ళు వట్టి వాళ్ళే. అందుకే 8వ వచనంలో ఏమంటాడు చూడండి, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఈ 2 మాటలు మీరు జాగ్రత్తగా చదివితే, శరీరేచ్ఛలను బట్టి విత్తే వాళ్ళు ఎవరంటే బాప్తిసం పొందని వాళ్ళు. అది కరెక్ట్ చెప్పారు పాస్టర్ గారు. అదే మరి ఆత్మానుసారులు అంటే బాప్తిస్మము పొంది మారు మనసు పొందిన వాళ్ళు. కనుక నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఇట్స్ వెరీ క్లియర్ అండి. అందుకే 13వ వచనం 6:13 అంటాడు, కొందరు బోధించడానికి పనికొస్తారు కానీ పాటించడానికి ఎప్పుడు పనికిరారని. చదవండి 13 లాస్ట్. వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. అది బోధించడానికి చాలా చెప్తారు, వాళ్ళే పోయి తాగుతారు, వాళ్ళే పోయి వ్యభిచారాలు చేస్తారు, వాళ్ళే అబద్ధం ఆడుతూ తిరుగుతారు, వాళ్ళే ఏదైనా చేస్తారు. వాళ్ళని తండ్రి ఏమన్నాడంటే కుక్కలు అన్నాడు. ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలోను.
కీర్తనలు 22:15-16లోను, ప్రకటన గ్రంథం 22:15 అటు కుక్కలు, మిస్క్రియంట్స్, మిస్చీఫ్ వర్కర్స్, వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళు గట్టి వాళ్ళ మంది తిరుగుతుంటారు. అది కూడా ఒక ఆక్యుపేషన్గా, ఇది డబ్బుల కొరకని బయలుదేరతారు. ఫ్రీగా డబ్బు సంపాదించాలంటే ఫాస్ట్ అయితే చాలు అని కొందరు వచ్చారు. ఫ్రీగా దొరకవు. ఒకవేళ ఫ్రీగా దొరుకుతుందని నువ్వు వెళ్ళినా, బట్ యూ హ్యావ్ టు రీప్ యువర్ క్రాప్. ఇప్పుడు గలతీ పత్రికను నేను క్లోజ్ చేస్తున్నాను. మీకు అర్థమైనది ఏమిటంటే, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది లార్డ్. మూలవాక్యం ఒకటే, 2:20. గలతీలో మూలవాక్యము 2:20. ఇక జీవించు వాడను నేను కాను, నాలో క్రీస్తే, నేను క్రీస్తులోనే జీవించుచున్నాను అని చెప్పగలిగే మనిషి కావాలి. హల్లెలూయా. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. అందరు 2 చేతులు పైకెత్తండి. నోరు విప్పి ప్రార్థించడం మొదలు పెట్టండి. ప్రభువా, గలతీ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడారు. సీరియస్గానే ప్రార్థన చేయండి ప్రియులారా. రక్షణ సునాదము రక్షణ సునాదము మనము కూడా రక్షణ సునాదం అనేకులకు వినిపించాలి. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పునర్జనన సంబంధమైన బాప్తిస్మము తీసుకున్నవాడు పరలోక రాజ్య వారసులు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ ఓన్లీ హెవెన్లీ కింగ్డమ్. వాట్ ఈస్ యువర్ ఎస్కటాలజీ అనగా హెవెన్లీ కింగ్డమ్. మనమందరం ఆలోచించవలసింది కేవలము పరిశుద్ధ పరలోక పట్టణం గురించి. దానికి సున్నితమైన, సులువైన మారు మనసు అనే చిన్న ప్రక్రియ ద్వారా ఇహలోకములో నీకు శాంతి సమాధానము, పరలోకములో నిత్యత్వమును పొందుకున్నట ఎట్లు వివరించారో ఆది అపోస్తలులు, సువార్తికులు, వాటిని మనము కూడా బోధిస్తూ ఉన్నాం. సంఘమంతటి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సంఘములో అందరూ మారు మనసు పొందాలని ఎలుగెత్తి చాటింపులు వేయాలి. ఒక్క మన సంఘమే కాదు, పాల్వంచులో ఉన్న 60 సంఘాలు, కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అన్ని సంఘాలు ఒక యునైటెడ్ విజన్ కలిగి మారు మనస్సు బాప్తిస్మము కావాలి. అందరు ప్రార్థన చేయండి. ప్రభువా, మాలో ఒక పెను మార్పును తీసుకుని రండి. ప్రభువా దేవా ప్రేమ రూపివయా, పాపినని నన్ను పిలచితివా. ప్రభువా దేవా. ఎంత సింపుల్ గా రాశాడు చూడండి. నీదు నామము స్మరణ చేసిన చాలును ఈ జీవితము. నీదు నామము స్మరణ చేసిన చాలును ఈ జీవితమున మారు
మనసు లేని బ్రతుకు ఎందుకో ఈ జగమునా నీ సన్నిధిని చేరనైతిని నీ సన్నిధిని చేరనైతిని అందుకే నన్ను కరుణించి ప్రభువా దేవా ప్రభువా దేవా మధురమైన నీకు ప్రేమను మరువగల బ్రతుకునా మధురమైన నీకు ప్రేమను మరువగల ఇహమునా సిలువలేని జీవితములు స్థిరము కాదు ఇహమునా నూతన మనసు నాకు సగుమా నూతన మనసు నాకు సగుమా అందుకే నన్ను కరుణించి ప్రభువా దేవా హల్లెలూయా ప్రేమ రూపివయా పాపినని నన్ను పిలిచితివా గలతీ పత్రిక ద్వారా పిలిచాడు. మనం పాపులమనే పిలిచాడు. ఎవరైతే నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారు ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతల కొండ ఎక్కిన వారని చెప్తాం. ధన్యతల కొండను ఎక్కిన వారు ఎవరైనా నిజమైన వారు మారు మనసు బాప్తిస్మం. ఎటువంటి కష్టాలైనా నష్టాలైనా ఎదుర్కొనగలవు. నీ తోడు నేనున్నాను అన్నారు కదా. మనం పాటలు పాడుకుంటాం చక్కగా. ఆ తోడు మనకున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, మా సంఘముల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని మేము ప్రకటిస్తాము. మేము ఒక కఠోరమైన నిర్ణయాన్ని తీసుకుంటాము. మమ్మలను వాడుకో యేసయ్య. నిజంగా ఒక తీర్మానం తీసుకుంటే ఈ మాట పెద్దగా చెప్పగలమా? నన్ను వాడుకో యేసయ్య అనలేకపోతున్నాను. చూడండి, నన్ను వాడుకో యేసయ్య అనలేకపోతున్నారు. నన్ను వాడుకో యేసయ్య, నన్ను వాడుకో యేసయ్య. కనీసం మాట అనండి. నిన్ను వాడుకోవాలంటే నీలో మారు మనసు ఆయనే పొందింపజేస్తాడు. నీ వైపు ఆయనే తన ఉచితమైన కృప చేత నిన్ను మారు మనసు వైపుకు త్రిప్పుతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బాప్తిస్మం వైపు పరిగెత్తింపజేస్తాడు. మారు మనసు పొందేదాకా నీలో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఒకవేళ నువ్వు ఈ మాట అనగలిగితే, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. వాట్ ఇస్ యువర్ లైఫ్? నీ లైఫ్ ఏమనుకుంటున్నావు? ఎంతకాలం బ్రతికి ఎలా జీవిస్తామనుకుంటున్నావు? ఈ మాట పలకలేకపోతే నువ్వెందుకు పుట్టావు? ఆలోచించు. నీ యాత్రలు ఎన్ని? నువ్వు ఏ వయసులో ఉన్నావు? ఎంతకాలం ఉంటావు? ఒక్క మాట అనలేకపోతున్నామే. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నత గలతీ పత్రికను ధ్యానం చేశారు. మాలో పెను మార్పులు తీసుకెళ్ళండి. మా సంఘంలో మారు మనసు లేని వాళ్ళు ఉండకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని మీరు మాతో మాట్లాడారు. మేమే కాదు, ఈ సంఘాలే కాదు, ప్రపంచం అంతటా అందరూ
మారు మనసు పొందాలని మీ కోరిక. మీరు వచ్చిందే అందుకు. మీరు చెప్పినవే ఆ మాటలు, మేము విన్నవి అవే మాటలు మా చెవులకు ఎక్కువల వలె వినపడుతున్నారు. కనుక మేము మారుతాం యేసయ్య. మా సంఘములో జరుగుతున్న బైబిల్ స్టడీస్ ని దీవించండి. అనేక ప్రాంతములలో జరుగుతున్న బైబిల్ స్టడీస్ ని దీవించండి. అనేక సంఘములలో జరుగుతున్న ఆరాధన సువార్తామానములను దీవించి ఆశీర్వదించండి. బిలబిలమంటూ ఆదివారం నాడు పరిగెత్తుకుని వచ్చి వాక్యములు విని మీ బిడ్డలుగా 5,000 మంది, 3,000 మంది సువార్థికుల సువార్తానాదం వినపడగానే గారడి వాళ్ళు సైతము, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు సైతము మారు మనసు పొందినట్టుగా మీరు మాకు లేఖనముల ద్వారా తెలియజేసినట్టు మాలో కూడా చెడుపు చెల్లింగ తినాలకు భయపడకుండగా, విచ్ క్రాఫ్ట్ కు భయపడకుండగా, పిల్ల దెయ్యాలకు భయపడకుండగా మేము మారు మనసు పొందినట్లయితే ఆ దెయ్యాలను మా చేతనే వెళ్ళగొట్టింపజేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవ, ఇట్టి కార్యములు మా బిడ్డల ద్వారా మీరే జరిగించండి. మీ కార్యార్థమే మమ్మల్ని ఏర్పరచుకోండి. అందరూ కూడా మీ నిత్య రాజ్యమును కట్టుట కొరకే ఉరకలు వేస్తూ ఇదే ప్రేమలో అనేక ప్రదేశములలో సువార్త సునాదమును వినిపింపజేసే బిడ్డలుగా లేవనెత్తండి. హల్లెలూయా, 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 హల్లె. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని సునాదాన్ని వినిపింపజేయండి. పరలోకం కదలాలండి. కనీసం ఆ మాట కూడా స్తుతులు పాడేదన్ సీయోను గనులతో అని ఒక పాట పాడి ఆర్భాటించండి అంటే మనము కనీసం హల్లెలూయా కూడా అనలేకపోతున్నాం. పరలోకంలో హల్లెలూయా అనే మాట 5 సార్లు వినపడింది 19వ అధ్యాయంలో. మన దగ్గర వినపడకు మనం వెనకాడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకం కదిలించబడుతుందండి స్వరముతో. హల్లెలూయా. మీ ప్రసన్నత మాపై కురిపించండి యేసయ్య. ఆత్మ తండ్రి మాలోనికి వచ్చేయండి. ఆత్మదేవ మమ్మల్ని బలపరిచి నిలబెట్టండి తండ్రి. మేము మీ బిడ్డలము నాయన. ప్లీజ్ కమ్ మై లార్డ్, ప్లీజ్ కమ్. హల్లెలూయా. సంఘములను జీవించండి. సంఘ కాపరిని వారి కుటుంబం జీవించండి. ఎగ్జిక్యూటివ్ బాడీస్ జీవించండి. మా మధ్యలోనికి వచ్చినటువంటి సంఘ కాపరులను సువార్థికులను దీవించండి. గొప్ప పరిచయం చేస్తున్నటువంటి బోధకులు మా మధ్యలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో చేస్తున్న ప్రతి సువార్త పరిచయం బలోపేతము గావించండి. ఉద్యోగములను దీవించండి, ఆశీర్వదించండి. చదువుతున్న బిడ్డలకు మంచి చదువులు జ్ఞానము ఇవ్వండి. పగిలిపోయిన కుటుంబములను కట్టండి, మరలా చూరింప చేయండి ప్రభువా. మీరు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చెప్పిన మాటలు మా బిడ్డలలో వాగ్దానముల రూపంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీ బంగారు భాగంలో ముద్దెడు వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభువా. మేము మీ చిత్తమైతే మరి ఒక బైబిల్ స్టడీలో మేమందరము కూడుకొని మిమ్మల్ని స్తుతించే పాటు మాకు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద మన ఆహారం లేడు మేము క్షమించి ఉన్న ప్రకారం అప్పుడు తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘమునకు నిరంతరం తోడై నీడై ఉండుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.